రిపోర్టింగ్ ఫ్రమ్ ప్రకాశం బ్యారేజ్. సో బేసికల్లీ కనకదుర్గమ్మ టెంపుల్లో దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. సో ఈసారి ఒక ఎత్తులో కనబడుతుంది దసరా ఉత్సవాలు. చిన్న పాప ఉంది. సో డ్యాన్స్ చేసావా, భరతనాట్యం చేసావా? చేశాను. అవునా, ఎప్పటి నుంచి చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు? ఓకే, నీకు ఏమి ఇచ్చారు ఈరోజు? సర్టిఫికేట్ ఇచ్చారా? నేనేమేంటి? వినూత్న. ఓకే, అమ్మవారి ముందు మొత్తానికి భరతనాట్యం డ్యాన్స్ వేసేసావా? వేసాను. చాలా లక్కీ తెలుసా, అలా వేయాలంటే అందరికీ దొరకదు ఈ అదృష్టం తెలుసా. మీ మమ్మీ మీ డాడీ అలా సపోర్ట్ థర్డ్ ఇయర్. ఓకే, మీ మమ్మీ మీ డాడీ అంత సపోర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు కదా, నీకు ఎలా అనిపించింది ఈసారి ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది? బాగా అనిపించింది. బాగా అనిపించిందా? మీ టీచర్ నేమ్ ఏంటి? అపర్ణ టీచర్. ఓకే, మరి తిన్నావా? తినలేదా? తినకుండా పాపం డ్యాన్స్ చేస్తున్నారు పాపని. అయ్యో, పెట్టలేదండి మీ పాపకి. అయ్యో పాపం. సో చూసారు కదండి, మీరు కూడా ఈ జనరేషన్లో ఇలాగ అమ్మవారి ముందు డ్యాన్స్ చేయడం కానీ ట్రెడిషనల్గా ఈ పిల్లలకి నేర్పిస్తే దసరా ఉత్సవాలు ఎంత ఘనంగా ఉంటాయని చెప్పి వాళ్ళకంటే ఒక ఐడెంటిఫికే వస్తాయి, పండుగలు కూడా గుర్తుండిపోతాయి. సో మీరు కూడా ఈ పాపలాగా మీ పిల్లలను కూడా ఒక క్రియేటివిటీ చేసి డ్యాన్సులు కూడా వేయించండి. రకరకాల టెంపుల్స్లో భరతనాట్యాలు అన్నీ చాలా బాగుంటాయి. సో గట్టిగా దసరా, హ్యాపీ దసరా అని చెప్పాలి. హ్యాపీ దసరా. అవునా? ఓకే, థ్యాంక్ యూ. సేమ్ టు యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే, వెల్కమ్. ఓ సూపర్.